అక్కడ క్లైమేట్ ఒకలా ఉంది, ఇక్కడ చూడండి క్లైమేట్ ఎలా ఉందో. ఈ సీన్ గుర్తుందా? ఈ వాచ్ టవర్ ఎప్పుడైతే మాయమైపోద్దో ఫాగ్ లో, కొడైకెనాల్ కింద ఉన్న విలేజెస్ అవి. రోయింగ్ బోట్ అనుకోండి, చాలా దూరంలో కనిపిస్తుంది. మామూలుగా ఇది క్రియేటివిటీ. హనీబీ చూసారా, హనీ తెస్తుంది. లవ్ యూ కొడైకెనాల్. మొత్తం ఫాగ్ వచ్చేస్తుంది ఇటు సైడ్ కి. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని. మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను మధురైలో ఉన్నాను కదా. లాస్ట్ బ్లాగ్ చూస్తే మీకు తెలిసి ఉంటది నేను మధురై ఎలా వచ్చాను ఏంటి అనేది. ఇప్పుడు నేను కొడైకెనాల్ అయితే వెళ్ళబోతున్నాను అంట. గైస్, నేను ఈ ప్యాకేజ్ bestbus.in లో అయితే బుక్ చేసుకున్నాను. వీళ్ళ దగ్గర చాలా ప్యాకేజెస్ అయితే ఉంటాయండి. మీకు బడ్జెట్ ప్యాకేజెస్ కావాలంటే బడ్జెట్ లో ఉంటాయి, డీలక్స్ ప్యాకేజీలు కావాలంటే డీలక్స్ లో ఉంటాయి. అంతేకాకుండా మీకు ఇంటర్నేషనల్ ప్యాకేజెస్, డొమెస్టిక్ ప్యాకేజెస్, సిటీ టూర్లు, రామోజీ ఫిలిం సిటీ టూర్, మైసూర్ సిటీ టూర్, హైదరాబాద్ సిటీ టూర్, బెంగళూరు సిటీ టూర్, వాట్ నాట్ అన్ని కూడా వీళ్ళు మీకు అయితే ప్రొవైడ్ చేస్తారు. నేను చేసాను చూడండి తిరుపతి ప్యాకేజ్ కూడా వీళ్ళ దాంట్లోనే బుక్ చేసుకునేలేను. దర్శనం టికెట్ కూడా వీళ్ళ ప్యాకేజ్ లో ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట. తిరుపతి ప్యాకేజ్ వీళ్ళది బెంగళూరు నుంచి ఉంది, హైదరాబాద్ నుంచి ఉంది. అబ్బో చాలా ఉన్నాయిలేండి. వీళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తున్నానని చెప్పాను కదా, వెళ్ళి చెక్ చేయండి తప్పకుండా. మీ ట్రావెల్ రిక్వైర్మెంట్స్ అయితే వాళ్ళకి చెప్పండి. మధురై ఓమ్ని బస్ స్టాండ్ నుంచి నా వెహికల్ అయితే నన్ను పికప్ చేసుకుంది అనమాట. 3 రోజులు వెహికల్ నా దగ్గర ఉంటది. ఈ వెహికల్ పదండి, మనం మధురై నుంచి కొడైకెనాల్ అయితే వెళ్ళిపోదాం. 190 కిలోమీటర్ల మన ప్రయాణం అయితే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ పక్కన నదిలా ఉంది చూడండి. ఈ నది ఏంటంటే వైగై నది. మధురై సిటీ అది దాటేసి మేము ఘాట్ రోడ్కి అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడే ఘాట్ రోడ్ అది స్టార్ట్ అయింది. నాకు ఈ ప్యాకేజ్ ఎంత పడింది ఏంటి అన్ని విశేషాలు కూడా లాస్ట్లో చెప్తాను. మేబీ ఈ వ్లాగ్లో కానీ నెక్స్ట్ వ్లాగ్లో కానీ చెప్తాను, చూడండి. కొడైకెనాల్కి వెళ్ళే దారిలో అనమాట డుండుంపారే వ్యూ పాయింట్ అని ఉంటుంది. కొడైకెనాల్ వైల్డ్ లైఫ్ శాంచురీ అని. లోపలికి వచ్చాం అనుకోండి, ఆ వ్యూ పాయింట్ లోపలికి ఇదిగోండి వాటర్ ఫాల్ వ్యూ అనమాట. చాలా దూరంలో కనిపిస్తుంది, బట్ లవ్లీ వ్యూ. ఇక్కడ ఒక వాచ్ టవర్ కూడా ఉంది, కానీ కాకపోతే కన్స్ట్రక్షన్ అది జరుగుతుంది అనమాట. పైకి ఎంట్రీ 10 రూపీస్ లోపలికి రావాలంటే. వెల్కమ్ టు కొడైకెనాల్ వచ్చాం. నా హోటల్ కి అయితే ఆన్ ద వే అనమాట. ఇది వచ్చేసి బస్ స్టాండ్ ఏరియా. జిమ్ ని చూడటానికి లక్క పెడతాంత ఉంది. మరి పర్ఫార్మెన్స్ ఎలా ఇస్తుందో తెలియదు, కానీ చూడటానికి చిన్న లక్క పెడతాయి. ప్రాపర్టీ దగ్గరికి వచ్చాను. నేను ఉండబోయేది పాపీస్ హోటల్ కొడైకెనాల్. 2 nights నేను ఇదే హోటల్లో అయితే ఉండబోతున్నాను. నా ప్యాకేజ్ తెలుసు కదా, 2 nights 3 days కొడైకెనాల్ అండ్ మధురై అనమాట. సైట్ సీయింగ్ ఏమేమి ఇంక్లూడెడ్ ఉంటాయంటే. ఇది హోటల్ రిసెప్షన్ ఏరియా అనమాట. లోపలికి వస్తూనే మనకు ఒక సూపర్ డూపర్ సెల్ఫీ పాయింట్ అయితే ఉంటుంది. అది రెండు చూసారా, #పప్పీ కొడై. రావటం చెక్ ఇన్ ఫార్మాలిటీ అయిపోగానే వెల్కమ్ డ్రింక్ అది ఇచ్చారు. చెక్ ఇన్ ఫార్మాలిటీస్ అయిపోయినాయి. లోపలికి వెళ్తున్నాను రూమ్ లోపలికి. 216 నాకు ఇచ్చింది. ఆల్రెడీ వచ్చి లైట్ అది వేసారు. సో రూమ్ అయితే మటుకు ప్రీమియం క్లాస్ రూమ్. అదిరింది. మినీ బార్ కూడా ఉంది, కాఫీ మేకర్ కూడా ఉంది. బాల్కనీ లేదు కానీ విండో వ్యూ అనమాట. విండో వ్యూ నుంచి ఇది పరిస్థితి. సో గైస్, ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. సైట్ సీయింగ్ అయితే బయలుదేరుతున్నాను అనమాట. సైట్ సీయింగ్ వెళ్లే ముందు లంచ్ అది చేసి వెళ్తాను. వీళ్ళ రెస్టారెంట్ అనమాట ఇది. చాలా క్యూట్ ఉంది రెస్టారెంట్. సో టైం ఇప్పుడు 2:30 అవుతుంది మధ్యాహ్నం. లంచ్ చేసి నేను సైట్ సీయింగ్ అయితే ప్రొసీడ్ అవుతాను. 2:30 దాటేసింది కదా అని పరాటా అది చెప్పాను అనమాట. రైస్ అది తినకుండా పరాటా విత్ కర్రీ తింటున్నాను అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. నా ప్యాకేజ్ లో హోటల్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ విత్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ అనమాట. లంచ్ అండ్ డిన్నర్ అనేది ఇంక్లూడెడ్ కాదు. ఇదిగో నా బండి అయితే వచ్చింది. ఇందులోనే నేను సైట్ సీయింగ్కి వెళ్తా. గైస్, ఈ పెట్రోల్ బంక్ ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చి కొడైకెనాల్ సెంట్రల్ అనమాట. ఐ మీన్ సెంట్రల్ అంటే అన్నిటికి ఇక్కడ నుంచే దగ్గరే. ఫస్ట్ ఈ రోజు సాయంత్రం అయిపోయింది కాబట్టి మేజర్ సైట్ సీయింగ్ కాకుండా నేను ఎక్కడికి వెళ్తున్నానంటే లేక్ దగ్గరికి వెళ్తున్నాను. ఇది కొడైకెనాల్ లేక్ అనమాట. ఊటీ లేక్ ఒకలా ఉంటది, కొడైకెనాల్ లేక్ ఇంకొకలా ఉంటది. నెక్స్ట్ లెవెల్లో ఉంటదిలే కొడై లేక్ అనేది. ఏరియల్ వ్యూలో చూసాం అనుకోండి, స్టార్ షేప్ లో కనిపిస్తుంది అనమాట ఈ లేక్. కొడైకెనాల్ లేక్ దగ్గరికి అయితే వచ్చాను. కొడై లేక్ అంటారు అనమాట. ఇక్కడ చేయాల్సిన యాక్టివిటీస్ లో ఫస్ట్ యాక్టివిటీ వచ్చి హార్స్ రైడింగ్ గురించి మొత్తం అన్ని డీటెయిల్స్ ఇక్కడ అయితే క్లియర్ కట్ గా ఇచ్చారు. చూడండి, మినీ రైడ్ కి, క్వార్టర్ రైడ్, హాఫ్ రైడ్, ఫుల్ రైడ్, ఫోటోకి ఎంత, వీడియోకి ఎంత ఏంటి అనేది డైరెక్ట్ బోర్డు మీద ఇచ్చారు. అలా వెళ్ళాం అనుకోండి, మనం బోటింగ్ చేయొచ్చు అనమాట. లేక్ లోపలికి కూడా వెళ్ళొచ్చు, బట్ వాకింగ్ అది చేయలేము. ఊటీ లేక్ లో వాకింగ్ అది చేయొచ్చు లోపల. తమిళనాడు టూరిజం బోర్డ్ హౌస్ కొడైకెనాల్. ఇదిగోండి బోటింగ్ చార్జెస్ అవి ఇచ్చారు. 2-seater పెడల్ బోర్డ్ అయితే 200 రూపాయలు, డ్యూరేషన్ 30 minutes. 4-seater పెడల్ బోర్డ్ అయితే 300 రూపాయలు, డ్యూరేషన్ 30 minutes. 6-seater రో బోట్ 450 రూపీస్ అంట, డ్యూరేషన్ వచ్చి 20 minutes. 6గురికి రో బోట్ అనేది. ఇదిగోండి ఇది టికెట్ కౌంటర్. భలే ఉంటదిలే అసలు కొడై లేక్ అనేది. అదిగోండి అది రోబోట్ అనమాట, పెడల్ బోట్ కాదు. ఇవన్నీ రోబోట్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. రోయింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. వాళ్ళు రో చేస్తున్నారు అలా. అటు సైడ్ రోబోట్స్ ఉన్నాయి కదా, ఇటు సైడ్ అన్ని కూడా పెడల్ బోట్స్. ఇవిగోండి ఇవన్నీ కూడా పెడల్ బోట్సే. బోటింగ్ ఆ లోపలికి అలా వెళ్తారు. మన ఇష్టం, టైం ఫ్రేమ్ బట్టి మనం ఎంత దూరం వెళ్ళాలంటే అంత దూరం వెళ్ళి రావచ్చు. రోయింగ్ బోట్ అనుకోండి చాలా కష్టపడాలి తెలుసా. సేఫ్టీ జాకెట్స్ అన్ని బాగానే ప్రొవైడ్ చేస్తున్నారు.
లేక్ లోకి బోటింగ్ వెళ్తుంటే మటుకు సేఫ్టీ జాకెట్స్ అనేది పక్కాగా వేసుకెళ్ళాలి. బోటింగ్ దగ్గర టైం అట్టట్ట స్పెండ్ చేసి మళ్ళీ బయటకు అయితే వచ్చాను. ఈ గుర్రం చూడండి, నాకు భలే నచ్చింది. ప్యూర్ వైట్ బ్రీడ్, అంటే బ్రీడ్ టాప్ నాచ్ బ్రీడ్స్ అనుకోండి. ఇవి 6 feet పైన ఉంది. ఇక్కడ వైట్ కలర్లు బాగా డామినేట్ చేస్తున్నాయి. వైట్ అండ్ బ్రౌన్లు 2 ఉన్నాయి, మిగతా అన్ని వైట్ కలర్లే. వైట్ కలర్, గులాబీ రంగు మూతి. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, అసలు బోటింగ్ పాయింట్ దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ ల్యాండ్స్కేప్ చెతక్కుట్టుడే. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, అలా ఉంది. మన హిల్ స్టేషన్స్ కి వచ్చినప్పుడు రకరకాల ఫ్రూట్స్ అనేవి కనిపిస్తాయి. ఇగో చెన్నై చూసారా, చెన్నై రెడ్ కలర్ లో ఉన్నాయి చూడండి, అదో టైప్ ఆఫ్ ఫ్రూట్ అన్నమాట. ఇది లక్ష్మణ ఫలము రామ ఫలము ఏదో అంటారు. కింద గ్రీన్ కలర్ ఉన్నాయి చూడండి, వీళ్ళ భాషలో ఏమంటారు మనకు తెలియదు. కానీ లేక్ చుట్టూరా ఇలాంటి షాపులు అయితే ఉంటాయి, మనం షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ చూస్తున్నారు కదా, హోమ్ మేడ్ చాక్లెట్స్ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటాయి. నేను ఒక 1/2 kg అయితే తీసుకుంటున్నాను. మీరు హిల్ స్టేషన్స్ కి ఊటీ, కొడైకెనాల్, మున్నార్ ఇటు సైడ్ వచ్చినప్పుడు మటుకు ఇలాంటి చాక్లెట్స్ తీసుకోవడం మర్చిపోకండి. ఒక 1/2 kg చాక్లెట్స్ అయితే ఆల్ మిక్స్ తీసుకున్నాను, 300 రూపాయలు. గైస్ ఇక్కడ చేయాల్సిన యాక్టివిటీలో ఇంకో యాక్టివిటీ ఏంటంటే సైక్లింగ్ అనమాట. కపుల్ సైకిల్స్ అవి ఉంటాయి. కపుల్ సైకిల్స్ మీద మనం రౌండ్ అయితే వేయచ్చు. సింగిల్ సైకిల్స్ కావాలంటే సింగిల్ సైకిల్స్ కూడా ఉంటాయి. ఇవి కపుల్ సైకిల్స్. డబుల్ సైకిల్ అరగంటకి 150 రూపాయలు, స్పోర్ట్స్ సైకిల్ అరగంటకి 100 రూపాయలు, చిన్న వాళ్ళకి 50 రూపాయలు అనమాట అరగంటకి. చాలా అంటే చాలా షాపింగ్ ఉంటుంది లేక్ చుట్టూరా. మనకు స్వెటర్లు కావాలంటే స్వెటర్లు, షాల్వలు, స్కార్ఫ్లు, అమ్మో చాలా ఉన్నాయిలేండి. ఇలాంతా టిబెటియన్ యూనియన్ అనమాట. లేక్ దగ్గర ఈజీగా మనం 1 నుంచి 1.5 టైం అయితే స్పెండ్ చేయొచ్చు. ఎప్పుడో తెలుసా, మీరు ఎటువంటి యాక్టివిటీ చేయనప్పుడు. యాక్టివిటీస్ ఏదైనా చేస్తున్నారు అనుకోండి, ఇంకా టైం అది పడుతుంది అనమాట. గైస్ లేక్ దగ్గర నుంచి మేము నెక్స్ట్ ప్లేస్ కి వెళ్తుంటే బస్ స్టాండ్ అయితే వచ్చిందనమాట. ఇది ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ బస్సులు 2 ఆగుతాయి ఇక్కడే, కొడైకెనాల్ బస్ స్టాండ్ ఇది. ఇప్పుడు మేము కోకర్స్ వాక్ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాక మిగతా విశేషాలు మాట్లాడుకుందాం. క్రోకర్స్ వాక్ కి ఎంట్రీ టికెట్ వచ్చి 20 రూపాయలు పర్ హెడ్ అనమాట. అది 1 hour కి వ్యాలిడ్, ఓన్లీ ఫర్ 1 hour. క్రోకర్స్ వాక్ అంటే ఇది ఒక వాక్ వే కదా, ఇదేం చూస్తాంలే అనుకున్నారు అనుకోండి, పప్పులో కాలేసినట్టు. ఈ వాక్ వే నుంచి బెస్ట్ వ్యూస్ అయితే కనిపిస్తాయి. వ్యాలీ వ్యూ నెక్స్ట్ లెవెల్, అంతే మాటలు లేవు. చూపిస్తా. వ్యూ చుట్టానికి రెడీగా ఉన్నారా? చూపిస్తున్నా. 3, 2, 1 గో. ఇది ఇంకా జస్ట్ స్టార్టింగ్ లోనే వ్యూ. ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ మ్యాట్రే వేరుంటది. ఒక్కసారి వ్యూ చూడండి. అవన్నీ కూడా చిన్న చిన్న విలేజెస్ అన్నమాట, కొడైకెనాల్ కింద ఉన్న విలేజెస్ అవి. ఈ కోకర్స్ వాక్ ఉంది కదా, వెళ్ళే కొద్దీ వ్యూ పాయింట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అక్కడ ఒకలా ఉంది, స్టార్టింగ్ లో అక్కడ ఉంది, ఇక్కడ ఒకలా ఉంది. చూసారా, ఇక్కడ సంథింగ్ ఏదో న్యూ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. మేబీ అక్కడ దాకా కూడా వాకింగ్ చేసేలాగా అనుకుంటున్నాను, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒక 2-3 months లో కంప్లీట్ అయిపోద్ది నెక్స్ట్ సీజన్ కి. అటు సైడ్ చూడండి, వ్యాలీ కిందకి క్లౌడ్స్. బాగుంది కదా. వర్త్ కోకర్స్ వాక్కి రావటం వర్త్. నేను హోటల్ నుంచి బయలుదేరినప్పటికి క్లైమేట్ మొత్తం డిఫరెంట్ తెలుసా. ఇక్కడికి వచ్చినప్పుడు అంత క్లౌడీ లేదు, మొత్తం క్లౌడీగా మారిపోతుంది. ఫస్ట్ పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటో తెలుసా, హోటల్ నుంచి బయలుదేరేటప్పుడు నేను సైట్ సీయింగ్కి వర్షం. కానీ ఇప్పుడు చూసారుగా ఎలా ఉందో ఎండ. ఈ ఫ్రేమ్ చూడండి అసలు ఎంత అందంగా ఉందో, కళ్ళతో ఆస్వాదిస్తుంటే ఉంది చూడండి నా స్వామి రంగా. ఒక భూలోక స్వర్గమే. అందుకే కొడైకెనాల్ని క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్స్ అంటారు. అటు చూడండి ఒక విలేజ్ వ్యూ, బాగుంది కదా. ఇక్కడ ఒక వాచ్ టవర్ అది ఉంటుంది. వాచ్ టవర్ లోపలికి వెళ్ళాలంటే ఎక్స్ట్రా 5 రూపీస్ అది పే చేయాలన్నమాట. పే చేస్తే అక్కడ దాకా నడిచెళ్ళి వ్యూ అది చూడొచ్చు. ముఖ్యంగా మీరు కొడైకెనాల్ వస్తున్నారంటే మటుకు ఈ వాక్వేని మర్చిపోకండి విజిట్ చేయటం. గైస్ ఇది నెక్స్ట్ రోజు. నిన్న కోకర్స్ వాక్ వెళ్ళాం కదా, అక్కడి నుంచి డైరెక్ట్ హోటల్ కి అయితే వచ్చాం అనమాట. డిన్నర్ చేసి రిలాక్స్ అయ్యాను. ఇప్పుడు అసలైన సైట్ సీయింగ్ అనేది మొదలవుద్ది కొడైకెనాల్ లో. బ్రేక్ఫాస్ట్ అది చేసి సైట్ సీయింగ్ అది వెళ్ళిపోతాను. ప్రస్తుతం 8:20 అయితే అయింది. క్యాబ్ ని 8:30కి రమ్మన్నాను అనమాట. రాగానే బయలుదేరిపోవడమే తినేసి. బూఫే బ్రేక్ఫాస్ట్ అని ఇడ్లీ, వడ, పొంగల్. తమిళనాడు వచ్చి పొంగల్ తినకపోతే చాలా పెద్ద తప్పు చేసినట్టు. రవ్వ ఉప్మా, సాంబార్, చట్నీలు అక్కడ ఉన్నాయి, కాఫీ, టీ. ఇది నా బ్రేక్ఫాస్ట్ ఇవాళ. పొంగల్, వడ, సాంబార్, 2 చట్నీలు, జ్యూస్. లైవ్ దోశ కౌంటర్ కూడా ఉంది. పొడి దోశ చెప్పాను, ప్లస్ ఒక ఆమ్లెట్. నా బండి వచ్చింది. సో మేమైతే సైట్ సీయింగ్ కి బయలుదేరిపోయాం. డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ అండ్ ప్లాంటేషన్ క్రాప్స్, గవర్నమెంట్ రోజ్ గార్డెన్ కొడైకెనాల్ రోజ్ గార్డెన్ చాలా అంటే చాలా బాగుంటది. అందుకనే వచ్చాను. అండ్ ఇక్కడ మనకి టికెట్స్ అవి ఉంటాయి అనమాట. అడల్ట్ కి 50 రూపీస్, చైల్డ్ కి 25, కెమెరా 50, వీడియో కెమెరా అయితే 100 వగేరా. డ్రోన్ షూట్ కూడా ఉందంట, కానీ 5,000 అంటే. అదే లోపలికి వెళ్దాం టికెట్ తీసుకుని. సో టికెట్ అయితే తీసుకున్నాను. లోపలికి అయితే వెళ్తున్నా. రోజ్ గార్డెన్ లోపలికి ఎంటర్ అవుతేనే మనకు ఒక మంచి లవ్
సింబల్ సెల్ఫీ పాయింట్ అది ఉంటుంది. లోపలికి మనకి బోర్డు అయితే ఉంటది అనమాట. రోజ్ ఫ్లవర్ చూసి ఆనందించండి, తెంపద్దు అని చెప్పి. రోజ్ గార్డెన్ అంటారు కానీ రకరకాల చెట్లు, పూలు, మొక్కలు అన్ని కూడా ఉంటాయండి. ఇక్కడ క్రియేటివిటీ అంటే క్రియేటివిటీ తెలుసా, మామూలుగా లేదు క్రియేటివిటీ. మిక్కీ మౌస్ ఆర్చ్ టైప్ ఫొటోస్ కి అయితే ఇక్కడ పిచ్చ పిచ్చగా వస్తాయిలే. ఇవన్నీ కూడా రోజా పూల చెట్లే. నాకు తెలిసి ఇంకా రాలేదనుకుంటా పోతకి. అదిగోండి ఆ బార్ నుంచి ఈ బార్ దాకా అన్ని రోజా మొక్కలే, రకరకాల కలర్స్ అన్నమాట. రోజా పూలు, దీన్ని గుత్తు గులాబీ అంటారు. ఒక కొమ్మకి ఎన్ని గుత్తులు ఉన్నాయి చూసారా, ఇవిగోండి. ఇగోండి మనం లోపలికి వెళ్ళే కొద్ది వస్తా ఉంటాయి అన్ని గుత్తు గులాబీలే. బాగా పైకి వచ్చాక ఇక్కడ వాచ్ టవర్ ఉంటుంది. వాచ్ టవర్ దగ్గర నుంచి వ్యూ అయితే ఇది చాలా సినిక్గా ఉందిలే వ్యూ అనేది. చాలా అంటే చాలా పెద్దది తెలుసా రోజ్ గార్డెన్ కొడైకెనాల్లో. ఇదిగోండి ఆ వాక్వే అంతా ఉంది చూడండి. ఆ వాక్వే అంతా నడుచుకుని వెళ్ళి అలా రాచి ఇలా ఇక్కడ కనెక్ట్ అవుతాం మళ్ళీ. మీకు గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉందంటే మటుకు ఈ ప్లేస్ నేను హైలీ రికమెండ్ చేస్తాను. వచ్చి టైం అది స్పెండ్ చేయండి, మొక్కల గురించి తెలుసుకోండి. మంచి కలర్ఫుల్ గా ఉన్నాయి పూలు. హనీబీ చూసారా, హనీ తెస్తుంది, ఎగిరిపోయింది. రేఖ చామంతి అంటారు ఈ పువ్వుని. ల్యాండ్స్కేపింగ్ చూడండి అసలు భలే చేశారులే. ఈ క్యాప్షన్ నాకు భలే నచ్చిందిలే. వి బ్లాసమ్ టు ఎంటర్టైన్ యూ. వైట్ లావెండర్ రెండు పక్క పక్కన డెడ్లీ కాంబినేషన్ లేదా అసలు. ఎల్లో కలర్ రోజ్. మీలో ఎంతమందికి ఎల్లో కలర్ రోజ్ అంటే ఇష్టం చెప్పండి గైస్. తెలుసు కదా నేను ఈ ప్యాకేజ్ బుక్ చేసుకుంది bestbus.in లో. వీళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. వెళ్ళి మీకు ఏదైనా అవసరం ఉంటే మటుకు డెఫినెట్లీ చెక్ చేయండి గైస్. రోజ్ గార్డెన్ దగ్గర బాగానే టైం అది స్పెండ్ చేసి నేను ఇక్కడ నుంచి నెక్స్ట్ సైట్ సీయింగ్ స్పాట్ కి అయితే వెళ్ళిపోతున్నా. కొడైకెనాల్ లో అబ్జర్వేటరీ కూడా ఉంది, ఇక్కడ మ్యూజియం ఉంది. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అబ్జర్వేటరీ మ్యూజియం కూడా వెళ్ళొచ్చు. ఇది సోలార్ అబ్జర్వేటరీ మ్యూజియం. ఇలాంటి చిన్న చిన్న కొట్లు ఉన్నాయి చూడండి, అరకు వెళ్తుంటే కూడా ఉంటాయి. మీలో ఎంతమంది ఇలాంటి షాపుల దగ్గర ఆగారు అరకు వెళ్తున్నప్పుడు? గైస్ రోజ్ గార్డెన్ తర్వాత మనం వెళ్ళబోయే పాయింట్ వచ్చి మోయర్ పాయింట్. గైస్ మనం అయితే మోయర్ పాయింట్ దగ్గరకు వచ్చాం. ఇదిగోండి ఇక్కడైతే టికెట్ తీసుకుని లోపలికి వెళ్తాం. మోయర్ పాయింట్ పక్కనే తమిళనాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గేట్ ఒకటి కనిపిస్తుంది. ఇలా లోపలికి వెళ్ళాం అనుకోండి, ఒకప్పటి రూట్ అన్నమాట. కొడైకెనాల్ ని మున్నార్ ని కలిపే రూట్ అంటారు దీన్ని. దీనికి పర్మిషన్ అది తీసుకోవాలన్నమాట. లోపలికి వెళ్ళాలంటే బీర్జియం లేక్ అని ఉంటది, ఆ లేక్ కూడా ఇలా వెళ్ళొచ్చు. వెళ్లే దారిలో మ్యాడ్ ఫారెస్ట్ అని ఉంటది. చాలా కథ ఉందిలేండి. దీని గురించి ఒక డెడికేటెడ్ వ్లాగే ఉంది నా దగ్గర. పాత కొడైకెనాల్ వ్లాగ్స్ లో చూడండి, మీకు అర్థం అవుద్ది. చూడండి అసలు ఫాగ్ ఎలా వచ్చేస్తుందో. ఒక పక్క ఎండ, జస్ట్ మనం దిగి ఆ బోర్డు చూపించి ఇలా తిరిగేటప్పటికి ఇలాగుంది పరిస్థితి. చలో లోపలికి వెళ్దాం మనం. మోయర్ పాయింట్ అని పేరు ఎందుకు వచ్చిందంటే సర్ థామస్ మోయర్ హూ కన్స్ట్రక్టెడ్ ది గోషన్ రోడ్ ఇన్ 1929. దిస్ ప్లేస్ ఆఫర్స్ అమేజింగ్ వ్యూ ఆఫ్ వ్యాలీస్, బైసన్, బాహుబలి ఎద్దు. మోయర్ పాయింట్ లో మెయిన్ గా చూడాల్సింది మనం వాచ్ టవర్ అన్నమాట. వాచ్ టవర్ ఎక్కామంటే మనకి కింద వ్యాలీ వ్యూ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే కనిపిస్తుంది, ఫుల్ ఫాగ్ తో నిండిపోయింది. బాహుబలి విత్ ఇన్ సెకండ్స్ లో మొత్తం మాయం అయిపోతున్నాం తెలుసా, అలా ఉంది ఇక్కడ ఫాగ్. చూడండి ఇందాకడికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ అంటే అంత డిఫరెన్స్. కళ్ళ ముందు చూస్తూనే ఎంత ఫాగ్ వచ్చేసింది. కొంతసేపు అయితే నేను కూడా కనిపించినేమో, అంత ఫాగ్ వచ్చేస్తుంది. వ్యాలీ వ్యూ ఆ పైకి వాచ్ టవర్ ఎక్కుతాం చూడండి. వాచ్ టవర్ ఎక్కినా కూడా ఇదే చూడాలి. ప్రస్తుతం కింద నుంచి చూపిస్తున్నాను. ఫాగ్ అసలు ఎలా వెళ్ళిపోతుందంటే కొంచెం సేపు ఉంటాను. ఈ వాచ్ టవర్ ఎప్పుడైతే మాయమైపోద్దో ఫాగ్ లో అప్పుడు వెళ్ళిపోతా. అరే ఆ చెట్టు మాయమైపోయింది చూసారా. క్లైమేట్ ని ఎంజాయ్ చేయాలంటే మోయర్ పాయింట్ కి కంపల్సరీ రావాలి తెలుసా. కింద నుంచి వస్తుంది పైకి ఫాగ్. వావ్, ఇదేమి టైం ల్యాప్స్ కాదు. ఫాగ్ ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుందంటే అంత ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఎట్టు చూడండి మ్యాన్. అత్తుకో లవ్ యూ కొడైకెనాల్. మొత్తం ఫాగ్ వచ్చేస్తుంది ఇటు సైడ్కి. వర్త్ మోయర్ పాయింట్ అనేది వర్త్. మోయర్ పాయింట్ అయిపోయాక ఇక్కడ నుంచి మేము వెళ్ళబోయేది పైన్ ఫారెస్ట్ అనమాట. కొడై పైన్ ఫారెస్ట్ లెక్కే వేరుంటది. పైన్ ఫారెస్ట్కి వెళ్ళిపోదాం. నా బండి అదిగోండి గైజ్. మనం అయితే వచ్చేసాం పైన్ ఫారెస్ట్ దగ్గరికి. కొడైకెనాల్ పైన్ ఫారెస్ట్ కూడా ఎంట్రీ అయితే ఉంది. ఎంట్రీ వచ్చి 10 రూపాయలు అనమాట అడల్ట్ కి. అది పైన్ ఫారెస్ట్ గురించి మొత్తం ఎలాగొచ్చింది ఏంటి అని కథ ఇక్కడ రాసి పెట్టారు.
ఇక్కడ చాలా అంటే చాలా సినిమా షూటింగ్స్ అయితే జరిగాయి గైస్. గుర్తుపెట్టుకోండి, పైన్ ఫారెస్ట్ ఉంది కదా, లాస్ట్ ఎంట్రీ వచ్చి సాయంత్రం 4:30కి. గైస్, ఈ పైన్ ఫారెస్ట్ లో మనకి హార్స్ రైడ్ కూడా ఉంది. లేక్ దగ్గర చూసినట్టు అన్ని ఆప్షన్స్ అయితే హార్సెస్ లో లేవు, లిమిటెడ్ హార్సెస్ ఉన్నాయి, 4-5 ఉన్నాయి అంతే. లేక్ దగ్గర అంటే చాలా హార్సెస్ ఉండే అనుకోండి, అందులో వైట్, బ్లాక్, బ్రౌన్ అండ్ బ్లాక్ అన్ని ఉన్నాయి. మ్యాన్ అసలు లెక్కే వేర్లో ఉంది తెలుసా. లవింగ్ 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 కొడైకెనాల్ అంతే, మాటలు లేవు, మాట్లాడుకోవడానికి లేదు. గైస్, మీకు ఒక టిప్ అయితే చెప్తాను చూడండి. ఇక్కడ ప్రతి దగ్గర ఎంట్రీ వచ్చి 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు ఆ రేంజ్ లో ఉన్నాయి. ఓకేనా, మీరు సైట్ సీయింగ్ కి బయలుదేరేటప్పుడు చేంజ్ అది పెట్టుకోండి. చేంజ్ లేకపోతే ఏమవుతుందంటే చేంజ్ లేదు అంటున్నారు, పక్కన కొట్టుల్లో ఉంటది, ఏదైనా కొనుక్కోండి అని చెప్తున్నారు. కొనుక్కుందామని వెళ్ళాను ఇందాక, వెళ్తే పల్లీలు 50 రూపాయలు అన్నారు. తప్పదు, కొన్నా. సో చేంజ్ అనేది పర్టికులర్ గా తెచ్చుకోండి. ఈ పైన్ ఫారెస్ట్ లో మనకి ఎంత టైం కావాలంటే అంత టైం స్పెండ్ చేయొచ్చు. పైన్ ఫారెస్ట్ నుంచి మనం అయితే గునా కేవ్ వెళ్ళిపోతున్నాం. ఈ మధ్య కాలంలో గునా కేవ్ అనేది చాలా అంటే చాలా ఫేమస్ అయింది. దేని వల్ల తెలుసు కదా మీకు? తెలుసా? తెలియకపోతే చెప్తాను చూడండి. మంజుమల్లి బాయ్స్ సినిమా వల్ల ఎంత ఫేమస్ అయిందంటే అంత ఫేమస్ అయింది. సో మనం అయితే అక్కడికి వెళ్ళబోతున్నాం. ముందే చెప్తున్నాను, అక్కడ కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వ్లాగ్ అయితే చెయ్యొచ్చో చేయకూడదో తెలీదు. అక్కడికి వెళ్ళాక విశేషాలు తెలుసుకుని మీకు చెప్తాను. స్టే ట్యూన్డ్. అదిగోండి, మనం అయితే వచ్చేసాం గునా కేవ్. గునా కేవ్ మెట్లు బయట మంజుమల్లి బాయ్స్ కి హెల్ప్ చేస్తారు కదా, ఈ షాపుల్లో ఒక ఆయనే అన్నమాట. గునా కేవ్ కూడా 10 రూపాయలే ఎంట్రీ. అస్సలు లేట్ చేయకుండా పదండి, మనం టికెట్ తీసుకుని గునా కేవ్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. గునా కేవ్స్ వెళ్ళాలంటే మనం కొంచెం కష్టపడాల్సిందే, ఎందుకంటే బాగా లోపలికి ఉంటుంది అనమాట. నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలి. మంజుమల్లి బాయ్స్ కనిపిస్తారు అనుకుంటే గిల్లీ బాయ్స్ కనిపించారు. ఇదిగోండి గిల్లీ బాయ్స్. కొన్ని మెట్లు ఎక్కాక ఇలాంటి పాత్వే అది ఉంటుంది అనమాట. పాత్వేలో నడుచుకుంటూ వెళ్ళాలి మనం. నాకు తెలిసి 1 కిలోమీటర్ దాకా ట్రెక్కింగ్ అది ఈజీగా ఉంటది. క్లైమేట్ అంతా ఇలా ఉంది కదా, అలా పైకి వెళ్తున్న కొద్ది ఫాగ్ వచ్చేస్తుంది. గునా కేవ్ అక్కడ దాకా వెళ్ళొచ్చు, కాకపోతే అక్కడ దాకా వెళ్ళాక ఇంత వైడ్ ఫ్రేమ్ లో అనేది చూపించలేను, అందుకే ఇక్కడి నుంచి చూపిస్తున్నాను అనమాట. మంజుమల్లి బాయ్స్ షూట్ అయింది చూడండి, అది సెట్. కాకపోతే గునా కేవ్ ఉంది ఎక్కడంటే అక్కడి నుంచి పైకి అలా నడుచుకుని వెళ్ళి అటు సైడ్కి వెళ్ళాలి. ఫెన్సింగ్ ఉంది కదా, ఫెన్సింగ్ దాటితే కిందకు ఉంటుంది అనమాట. అక్కడ క్లైమేట్ ఒకలా ఉంది, ఇక్కడ చూడండి క్లైమేట్ ఎలా ఉందో. జస్ట్ ఒక 200 మీటర్స్లో ఎంత డిఫరెన్స్ అంటే అంత డిఫరెన్స్. పదండి మనం అయితే కిందకి దిగుదాం, కేవ్ దగ్గరికి వెళ్దాం. కేవ్ దగ్గరికి అంటే ఎక్కడ దాకా పర్మిటెడ్ అక్కడ దాకా వెళ్దాం. యాక్టింగ్లు ఏమైనా చేస్తారేమో, యాక్టింగ్లు చేయొద్దని చెప్పి రాశారు ఇన్స్ట్రక్షన్. ఇది కదా కావాల్సిందే. ఈ సీన్ గుర్తుందా? ఈ రూట్స్ దగ్గర అయితే కూర్చుంటారు కదా, అది మ్యాటర్. ఈ రూట్స్ ఉన్నాయి కదా, రూట్స్ దగ్గర చాలా మంది ఎన్ని ఫోటోలు కావాలంటే అన్ని ఫోటోలు తీసుకుంటున్నారు, ఎన్ని రీల్ కావాలంటే అన్ని రీల్స్ తీసుకుంటున్నారు. పదండి ఆ ఫెన్సింగ్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇక్కడ క్లైమేట్ అయితే ఫాగ్ వస్తుంది, క్లియర్ అవుతుంది, మళ్ళీ వస్తుంది. ఇంకొంచెం పైకి వచ్చాక ఇక్కడ లొకేషన్ అయితే ఇది. చెట్టు వేళ్ళు అవి అలా కనిపిస్తున్నాయి చూడండి. మన మంజుమల్లి బాయ్స్ ఉన్నారు కదా, అదిగోండి అక్కడి నుంచే అటు సైడ్కి వెళ్ళారు గునా కేవ్ లోపలికి. రైలింగ్ లోపలికి అనమాట. ఫాగ్ కానీ మొత్తం పొల్యూట్ చేసేసారు. ఇక్కడ మంచి ప్లేసు, పొల్యూట్ చేసేసారు. ఇక్కడ రైలింగ్ అది వేసారు. నాకు తెలిసి ఇక్కడ కూడా ఏదైనా కన్నం లాంటిది ఉంటుంది. వాచ్ టవర్ పైకి వెళ్ళొచ్చు. ఇదిగోండి ఇవన్నీ కూడా రైల్స్ వేసారంటే కన్నాలు అవి ఉంటాయి. అసలు ఈ ప్లేస్ కి గునా కేవ్ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? గునా సినిమా కమల్ హాసన్ గారిది ఉంటది కదా, ఇక్కడే షూట్ చేశారనమాట. కేవ్ అనేది అటు సైడ్ కింద అది ఉంటుంది. సో ఆ షూట్ జరిగినప్పటి నుంచి ఇది గునా కేవ్ గా పిలుస్తున్నారు. మోయర్ పాయింట్ దగ్గర చూసిన వాచ్ టవర్ కాదు ఇది, ఇది వేరే వాచ్ టవర్ అనమాట. ఫాగ్ వ్యాలీ వ్యూ. ఇది ఫాగ్ క్లియర్ అయితే వ్యాలీ కనిపిస్తుంది. కొంచెం ఫాగ్ అయితే క్లియర్ అవుతుంది. కిందకి చూడండి, వాచ్ టవర్ ఎక్కాక ఒక పక్క అడవి వ్యూ అయితే ఇది. ఇదంతా రైలింగ్ ఉందని చెప్పాను కదా, రైలింగ్ ఇటు సైడ్. వాచ్ టవర్ ఎక్కాక వాచ్ టవర్ నుంచి వ్యూ. ఫాగీగా ఉంది కాబట్టి మనకి వ్యూ ఏం కనిపించదు అనుకోండి, అది వేరే విషయం. బట్ స్టిల్ ఇక్కడికి రావడం అనేది వర్తా కదా మీరు చెప్పండి. నాకైతే మటుకు వర్తే అనిపిస్తుంది, ఎందుకంటే ఫాగ్లోనే ఉన్నాను నేను. వెనకాల మొత్తం ఫాగు, నా ముందు కూడా ఫాగ్ వెళ్ళిపోతుంది చూసారా. నేను కూడా కొంచెంసేపట్లో మాయమైపోతాను. వర్త్ అస్సలా మ్యాన్, క్రేజీ, సూపర్ క్రేజీ. ఏదో కాలేజ్ గ్యాంగ్ ఫుల్ చిల్ అవుతున్నారు. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అనేది చూశాను. ఈ మధ్యలో ఫొటోస్ అవి దిగుతున్నారు,
చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి తెలుసా. గుణా కేవ్ కి ఎంత క్రేజ్ ఉందో ఈ కేవ్ కూడా అంతే క్రేజ్ లో ఉంది. సూపర్ డూపర్ ఫన్ తెలుసా, అసలు మామూలు ఫన్ కాదు. నాకైతే మా కాలేజ్ ట్రిప్ గుర్తొచ్చింది. నేను లోపల ఎంటర్ అయినప్పుడు క్లైమేట్ ఒకలా ఉంది, ఇప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు ఒకలా ఉంది. అసలు కొడైకెనాల్ ఏంటో నాకు అర్థం కావట్లేదు తెలుసా. విత్ ఇన్ మినిట్స్ కూడా కాదు, సెకండ్స్ లో మారిపోతుంది క్లైమేట్ ఇక్కడ. గైస్ గుణా కేవ్ అయితే చూసాం కదా మనం. గుణా కేవ్ నుంచి నా నెక్స్ట్ సైట్ సీయింగ్ స్పాట్ కి అయితే వెళ్ళిపోతున్నా. బాయ్ బాయ్ గుణా కేవ్. చూసారు కదా గుణా కేవ్స్ దగ్గర నుంచి నేను ఇప్పుడు నా నెక్స్ట్ సైట్ సీయింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నా. గైస్ మనం నెక్స్ట్ వెళ్ళబోయేది పిల్లర్స్ రాక్. 1 కిలోమీటర్ అనమాట ఎక్కడి నుంచి గుణా కేవ్స్ నుంచి. పిల్లర్స్ రాక్ దగ్గరికి అయితే వచ్చాం. ఫుల్ మిస్ట్ అనమాట, ఒక పక్క వర్షం తగులుకుంది మళ్ళీ. బాబోయ్ ఏం కనిపించట్లేదు పిల్లర్స్ రాక్ దగ్గరికి వచ్చేటప్పటికి. పిల్లర్ రాక్ ఎంట్రీ కూడా 10 రూపాయలే. మాక్సిమం ఇక్కడ అన్ని పాయింట్లు క్లోజింగ్ టైం 4:30 ఉంటుంది. కానీ మ్యాన్ ఏం కనిపించదు. అక్కడ ఉంటుంది రాక్, ఏనుగుల బొమ్మ పెట్టారు. నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఫాగ్ తగ్గుద్దేమో చూస్తా. కెమెరా కూడా తీసుకోలేకపోతుంది ఫాగ్ని, ఎందుకంటే ఎక్కడ ఫోకస్ చేయాలో తెలియదు. మొత్తం వైటే ఉంటుంది. అక్కడ ఉంటుంది అనమాట రాక్. డెన్స్ ఫాగ్ అంటే డెన్స్ ఫాగ్. మిస్ అయిపోయాం మనం పిల్లర్ రాక్. నెక్స్ట్ సూసైడ్ పాయింట్ అనమాట. ఇక్కడ ఫోటోలు ఉన్నాయి, ఫోటోలోనే మీకు చూపిస్తాను చూడండి పిల్లర్ రాక్. ఇదిగోండి పిల్లర్ రాక్. కానీ మాక్సిమం ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కూడా ఫాగ్ అనేది ఉంటుంది. మీరు వచ్చినప్పుడు ఫాగ్ లేదంటే మటుకు మీరు అదృష్టవంతులనే. ఈ చెట్టు చూడటానికి చాలా వెరైటీగా ఉంది. మరి ఏం చెట్టు తెలియదు కానీ చాలా అంటే చాలా వెరైటీ. మన సైడు ఉమ్మెత్తు పూలు వైట్ కలర్ ఒకటే ఉంటాయి కదా, ఇక్కడ పింక్ కలరు ఎల్లో కలర్ కూడా చూసా. ఇదిగోండి ఉమ్మెత్తు పూలు ఎల్లో కలర్, అటు సైడు ఉమ్మెత్తు పింక్ కలర్. ఎంతసేపు గోవా, మనాలి, లదాఖ్ కాదు ఇక్కడికి కూడా రండి. బయటకు అది వచ్చాను పిల్లర్ రాక్ నుంచి. అందుకేనండి కొడైకెనాల్ని క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్స్ అంటారు. నెక్స్ట్ సైట్ సీయింగ్కి వెళ్దాం అంటే పొజిషన్ ఇది కనిపించదో ఏం అర్థం కావట్లేదు. గల్ఫ్ కోర్స్ అనమాట ఇది. ఇదిగోండి గల్ఫ్ క్లబ్. సో ఇది దాటాకనే మనం వెళ్ళబోతున్నాం అనమాట నెక్స్ట్ సైట్ సీయింగ్ స్పాట్కి. సూసైడ్ పాయింట్ ఓల్డ్ నేమ్, న్యూ నేమ్ వచ్చి గ్రీన్ వ్యాలీ వ్యూ సూసైడ్ పాయింట్కి అయితే వెళ్ళిపోదాం పదండి. వెళ్ళే దారిలో ఫుల్ షాపింగ్స్ అవి ఉంటాయి. మనం పండగ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు షాపులు అవి చూస్తూ. వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం. గ్రీన్ వ్యాలీ వ్యూ ఇలా కనిపిస్తుంది, కాకపోతే ఇది బ్యానర్. ఇటు సైడ్ తిప్పాను అనుకోండి ఫుల్ ఫాగ్. ఈ పాయింట్ కూడా దెబ్బ అయిపోయాం మనం. ఫాగ్ లేనప్పుడే వ్యూ అది కనిపిస్తుంది. చిమ్టు అండ్ గ్యాంగ్స్ ఉన్నాయి ఇక్కడ, రిలాక్స్ అవుతున్నాయి. ఇటు నుంచి ఫాగ్ ఇటు సైడ్ వచ్చేస్తుంది. ఈ ఒకవేళ నుంచే మనం లోపలికి నడుచుకుంటూ వచ్చాం. కొంచెం ఫాగ్ క్లియర్ అవుతుంది. ఆశలు వస్తున్నాయి నాకు. వెయిట్ చేస్తా కొంచెంసేపు ఇక్కడే. గ్రీన్ వ్యాలీ వ్యూ పాయింట్ ఉంది కదా, ఇది గల్ఫ్ క్లబ్ దగ్గరే ఉంటుంది అనమాట. అది చూసి నేను నా నెక్స్ట్ సైట్ సీయింగ్ స్పాట్కి అయితే వెళ్తున్నా. నెక్స్ట్ మనం వెళ్ళబోయేది పంబర్ ఫాల్స్కి. 2 కిలోమీటర్స్ అనమాట ఇక్కడ నుంచి. వెళ్ళే దారిలో మనకి చాక్లెట్ ఫ్యాక్టరీలు, టీ ఫ్యాక్టరీలు ఉంటాయి. మనం ప్రతి దగ్గర చూసేది కదా. నేనైతే లైట్ తీసుకుని వెళ్ళిపోతున్నాను నెక్స్ట్ దగ్గరికి. వెల్కమ్ టు పంబర్ ఫాల్స్. చిన్న ఫాల్స్, భలే చూడముచ్చటగా ఉంది. ఇక్కడికి వచ్చాక నేను చాలా బాధపడ్డా. ఏంద్రేది ఇంత బ్యూటిఫుల్ చిన్న వాటర్ ఫాల్కి దండలు, నిమ్మకాయలు అన్నీ వేసారు. పొల్యూట్. వాటర్ ఫాల్ కిందకి అయితే వెళ్ళొచ్చు. కిందకి వెళ్తే మనకి బ్యూటిఫుల్ ఫోటోగ్రాఫ్స్ అవి వస్తాయి. అదండి అక్కడ ప్లేస్ ఖాళీ అయింది, కిందకి అయితే వెళ్తున్నా. చిన్న వాటర్ ఫాల్ చూడముచ్చటగా ఉంది తెలుసా. అసలు ఎంత చూడముచ్చటగా అంటే అంత చూడముచ్చటగా ఉంది. వాటర్ ఫాల్ దగ్గర ఎంత షాపింగ్ ఉందంటే అంత షాపింగ్ ఉంది. ఆయిల్స్, హోమ్ మేడ్ చాక్లెట్స్, నెక్స్ట్ నట్స్ అవి కొడై బ్యూటీ. సో ఇక్కడ నుంచి మేమైతే ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా, గెస్ట్ చేయండి. అప్పర్ లేక్ వ్యూ చూడటానికి అయితే వెళ్తున్నాం గైస్. మనం అయితే అప్పర్ లేక్ వ్యూకి అయితే వచ్చాం. కొడై లేక్ కింద నుంచి చూసాం కదా, ఇప్పుడు ఏరియల్ వ్యూ నుంచి అయితే చూద్దాం. అదిగోండి కొడై లేక్. స్టార్ షేప్ ఎక్స్పెక్ట్ చేశాను కానీ స్టార్ కు ఉన్న 2 కోణాలే కనిపిస్తున్నాయి. ఇటు సైడో కోణం, అటు సైడో కోణం.
మిగతా కోణాలు అటు సైడ్ ఉన్నట్టున్నాయి అటువైపుకి. ఇది అప్పర్ లేక్ వ్యూ. మ్యాన్ భలే ఉందిలే అసలు. సో చూడండి, ఈ ఫ్రేమ్ అయితే మటుకు నెక్స్ట్ లెవెల్లో ఉంది. చాలా బాగా నచ్చింది నాకు. గైస్, నాకు ప్యాకేజ్లు ఇచ్చిన కొడైకెనాల్లో చూడాల్సిందంతా అయిపోయింది. ఇప్పుడు ఫాగ్ క్లియర్ అయ్యి మెల్లగా సూర్య భగవానుడు బయటకు వస్తున్నట్టు ఉన్నాడు. అటు సైడ్ ఎండపొర వచ్చింది. ఇందాక ఫ్రేమ్ కి ఇప్పుడు ఫ్రేమ్ కి ఎంత డిఫరెన్స్ వచ్చిందో చూడండి. గైస్, తెలుసు కదా నేను ఈ ప్యాకేజ్ బుక్ చేసుకుంది bestbus.in లో. వీళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా కింద నేను డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తున్నాను, వెళ్ళి చెక్ చేయండి. మీకు ఎటువంటి ట్రావెల్ ఎంక్వైరీస్ ఉన్నా కూడా వీళ్ళని అయితే కాంటాక్ట్ చేయండి. గైస్, ఈ వ్లాగ్ అయితే ఇక్కడ థ్యాంక్ చేస్తున్నా. ఈ వ్లాగ్ ఎలాగని నచ్చిందో కామెంట్స్ చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మనకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కొడైకెనాల్.